ఒక గివ్ అవే ప్లాన్ చేయాలి అని అనుకుంటున్నాను అనమాట. ఇది కూడా నేను ఒక్కసారి యూజ్ చేసా. చూడడానికి రెడ్ కలర్ లో కనిపించవచ్చు, కానీ ఇది ఒక కనకాంబరం షేడ్ లాగా ఉందన్నమాట. సో ఇది కూడా యూజ్ చేయలేదు. దీనికి కూడా నీట్గా నెక్కి ఇలాగా పర్ల్ వర్క్ లాగా వచ్చింది. ఇది నేను ఒక ఇంటర్వ్యూలో వేసుకున్నా. ఇది ఇప్పటికీ కూడా సరిపోద్ది. 12 years అయి ఉంటుంది ఈ కాస్ట్యూమ్కి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సుదేష్ నో. సో వీళ్ళకి ఏం పని ఉండదు, ఎప్పుడు వ్లాగ్స్ చేసుకుంటూనే ఉంటారు అని అనుకుంటారు కదా. చాలా పనులు చేసుకుంటూనే ఉంటాను నేను. బట్ పనులు చేసినప్పుడు ఇంట్లో ఎవరు ఉండరు కాబట్టి అత్తయ్య పనిలో ఉంటారు, నేను నా పనిలో ఉంటాను. సో మా బెడ్రూమ్ ఎప్పుడు చూసినా కానీ చాలా నీట్గా క్లీన్గా ఉంటుంది. మా ఇల్లు ఎప్పుడు కూడా క్లీన్గా ఉంటుంది. సిద్ధు కూడా చాలాసార్లు వీడియోస్లో చెప్తూ ఉంటాడు కదా, అసలు కనీసం వాష్రూమ్లోకి వెళ్ళినా కూడా నేను కాళ్ళు కడుక్కొని వాష్రూమ్లోకి వెళ్ళమంటది అని చెప్పి. సో అంత డీప్ అండ్ క్లీన్గా నేను పెట్టుకుంటాను అనమాట. అయితే ఈరోజు నేను ఏమనుకున్నాను, ఇంటి దగ్గర ఉన్నాను అండ్ ఆల్మోస్ట్ లాస్ట్ ఇయర్ దివాళీ అప్పుడు నేను గివ్ అవే లాంటిది ప్లాన్ చేశాను. సో ఈ దసరా అండ్ దివాళీకి నేను కూడా ఒక స్పెషల్ ఆఫర్ లాగా ఒక గివ్ అవే ప్లాన్ చేయాలి అని అనుకుంటున్నాను అనమాట. శారీస్ కాదు, జ్యువెలరీ కాదు, రెగ్యులర్గా నేను వేసుకునే కాస్ట్యూమ్స్ అనమాట. అంటే చాలామంది అడుగుతారు, టెంపుల్స్కి వెళ్ళినప్పుడు నా చుడిదార్స్ కానీ, బయట నేను యూజ్ చేసే వెస్ట్రన్ వేర్ డ్రెస్సెస్ కానీ, ఇలాంటివి జీన్స్ టాప్స్, ఇలాంటి వాటిలో నేను ఎక్కువ బ్లాగ్స్ చేయనప్పటికీ మూవీస్కి వీటికి బయటకి ఎక్కడికైనా వెళ్ళాను అని అంటే అలాంటి క్యాజువల్ వేరే యూజ్ చేస్తా. సో అవన్నీ కూడా ఈరోజు నేను మీకు కలెక్షన్ చూపించాలి అని అనుకుంటున్నాను అనమాట. సో ఇప్పటి వరకు నేను చెయ్యని వీడియో మై వార్డ్రోబ్ టూర్ అనుకోవచ్చు. వీడియో కోసం సర్దాను అని అనుకోవద్దు, ఎప్పుడు చూస్తే ఇలా నీట్గా సర్దుకుంటూనే ఉంటారు. పని లేకపోయినా సరే పీక్ అన్ని నీట్గా పెట్టుకుంటూ ఉంటుంది అని అంటారు కదా, ఇదే అనమాట. నేను ఇంత నీట్గా పెట్టుకుంటాను. అండ్ ఇంకొకటి ఏంటంటే, ఇది కంప్లీట్ వైట్ మేము తీసుకుంది. బెడ్రూమ్స్ మొత్తం అంతా కూడా వైట్ అండ్ గోల్డ్ కాంబినేషన్ అండ్ లైట్ ఎసెన్స్ కలర్ లాగా ఉంటుంది. ఈ కాంబినేషన్ ఏంటి అని అంటే, మేము రోజు పొద్దున్న నుంచి సాయంత్రం వరకు లైట్స్లో బయట రకరకాలుగా వర్క్ చేసి మనకి ఎండలు అంతా ఇదిగా ఉంటుంది. సో ఇంటికి వచ్చిన తర్వాత పీస్ఫుల్గా ఉండాలి కాబట్టి ఇలాగా వైట్ అండ్ పీచ్ షేడ్ లాంటిది మేము కాంబినేషన్ తీసుకున్నాం. ఇంటీరియర్ మొత్తం కూడా మా ఫాదర్ చేశారనమాట. సో ఆయన చెప్పిన దాన్ని బట్టి మనం ఇలా వైట్ అది తీసుకున్నాం. సో వైట్ మెయింటైన్ చేయడం చాలా కష్టం. సో వైట్ మెయింటైన్ చేయడానికి మా ఇంట్లో ఒక టూల్ ఉంది, అది నేను మీకు చూపిస్తాను. అగారో ఎలక్ట్రిక్ స్పిన్ స్క్రబ్బర్. దీంట్లో మనకి స్పాంజ్ బ్రష్, క్లాత్ బ్రష్, ఫైబర్ బ్రష్, బిగ్ బ్రషెస్, బ్రష్ హెడ్ హోల్డర్, ఇమిటేషన్ ఊల్ బ్రష్, టిప్ బ్రష్ అండ్ స్మాల్ బ్రష్, అంతేకాకుండా ఛార్జింగ్ పెట్టుకోవడానికి కూడా మనకి కేబుల్, దీంతో పాటు టెలిస్కోపిక్ రాడ్ అనేది ఇస్తారు. అండ్ కనెక్ట్ చేసుకోవడానికి మనకి ఇది హెడ్ కూడా ఇస్తారనమాట. అండ్ దిస్ ఈస్ ద మెయిన్ బాడీ. సో దీని ద్వారా మనం ఏది కావాలి అని అంటే అది మనం పెట్టుకుని యూజ్ చేసుకోవచ్చు. లైక్ నేను చూపిస్తాను. అగారో ఎలక్ట్రిక్ స్పిన్ స్క్రబ్బర్లో నేను ఇమిటేషన్ ఊల్ బ్రష్ అనేది తీసుకున్నా. సో ఇక్కడ మనకి ఇది ఆన్ చేసే బటన్ అండ్ ఆఫ్ చేసే బటన్ పవర్. సో ఇది ఆన్ చేసిన తర్వాత అలా స్పిన్ అవుతూ ఉంటుంది. అండ్ ఇంకొకటి మనం పెట్టుకుంటే కొంచెం స్లోగా స్పిన్ అవుతుంది. మనకి ఛార్జింగ్ ఉన్న పాయింట్స్ కూడా ఇండికేట్ చేస్తుంది అన్నమాట. సో నీట్గా మనకి ఎక్కడ డస్ట్ లేకుండా నీట్గా ఇలా క్లీన్ చేసేసుకోవచ్చు. రెగ్యులర్గా క్లీన్ చేస్తూనే ఉంటాను కాబట్టి అంత హెవీ డస్ట్ అయితే ఉండదు. మనకి రాడ్ లాగా ఇచ్చారు, దీన్ని ఇలా ఫిట్ చేసేసుకోవచ్చు. సో ఇప్పుడు మనకి ఎంత హైట్ కావాలి అని అంటే అంత హైట్ వరకు దీన్ని మనం చేసుకోవచ్చు. ఇక్కడ బటన్ ఆన్ చేసి సో ఇలాగా. సో ఆన్ చేసిన తర్వాత మనకి ఇక్కడ ఎంత ఛార్జ్ ఉంది అనేది చూపించారు కదా.
ఛార్జ్ పెట్టుకోవడానికి మనకి కేబుల్ పాయింట్ ఇక్కడ ఉందన్నమాట. సో ఇక్కడ నుంచి మనం ఛార్జ్ చేసుకోవచ్చు, తర్వాత ఇక్కడ క్లోజ్ చేసుకోవచ్చు. సో గ్లాసెస్ క్లీన్ చేసుకోవడానికి కూడా మనకి స్పాంజ్ బ్రష్ ఇచ్చారు కాబట్టి వెరీ ఈజీ టు క్లీన్ గ్లాసెస్. అండ్ మనం విండో గ్లాసెస్ అయినా మిర్రర్స్ అయినా ఏదైనా సరే చాలా ఈజీగా క్లీన్ చేసుకోవచ్చు. అయిపోయిన తర్వాత ఇది ఇలా రిమూవ్ చేసేసుకుని మనం ఏదైతే మాప్ లాంటిది పెట్టుకుంటామో ఆ మాప్ బ్రష్ అనేది ఇక్కడ పెట్టుకుని మళ్ళీ దీన్ని నీట్గా క్లీన్ చేసేసుకోవచ్చు. సో ఇలా రకరకాల బ్రషెస్ అనేవి మనకు ఉన్నాయి కాబట్టి నీట్గా విండోస్ కానీ అంటే గ్లాస్ కూడా మనం తుడుచుకోవడానికి ఉంటుంది. దాని తర్వాత వాష్ బేసిన్స్ దగ్గర నుంచి సింక్ ప్రతి ఒక్కటి కూడా క్లీన్ చేసుకోవచ్చు. లైక్ గ్యాస్ స్టవ్ కూడా క్లీన్ చేసుకోవచ్చు. గ్యాస్ స్టవ్ మీద మనకి ఇది ఉంటుంది కదా గట్టు, అది కూడా నీట్గా ఇలా క్లీన్ చేసుకోవచ్చు. అండ్ దీనికి మనకి రాడ్ లాంటిది కూడా ఇచ్చారు. నాలాగా షార్ట్గా ఉన్న వాళ్ళకి అంత పైనుంచి కూడా ఇలా మనకి తీసుకోవడానికి అనేది ఉంటుంది అనమాట. సో ఆ రాడ్ కూడా ఫిట్ చేసుకుని మనము చేసుకోవచ్చు. దీని నుంచి చాలా చాలా బెనిఫిట్స్ ఉన్నాయి. ఇది నేను అమెజాన్ నుంచి పర్చేస్ చేశాను. సో మీరు కూడా మీ ఇంటిని శుభ్రంగా ఉంచుకోవడానికి చాలా ఈజీ అండ్ క్విక్గా, ఎందుకంటే ఇప్పుడు మనం మెయిడ్స్ని పెట్టుకున్నప్పుడు ఒక్కొక్క రోజు వాళ్ళు వస్తున్నారు, రావట్లేదు. అండ్ మా ఇంట్లో ప్రజెంట్ అయితే మెయిడ్ అనేది మేము చాలాసార్లు చెప్పాను, ఇద్దరమే కలిసి చేసేసుకుంటూ ఉంటాం కాబట్టి అంత హెవీ వర్క్ అయితే ఉండదు మా ఇంట్లో. సో ఎప్పటికప్పుడు నేను అన్నీ కూడా ఇలా నీట్గా పెట్టుకుంటూ ఉంటాను. సో ఇలాంటి చిన్న చిన్నవి ఏదైనా సరే, ఇప్పుడు అయాన్ష్ టాయ్స్ దగ్గర ఉన్న డస్ట్ కానీ వాడి కబోర్డ్స్లో కానీ ఇలాంటివన్నీ ఉన్నప్పుడు ఈ టూల్ అయితే చాలా బాగా పనిచేస్తుంది అని నేను అనుకుంటున్నాను. సో మీరు కూడా పర్చేస్ చేయాలంటే డిస్క్రిప్షన్లో లింక్ మెన్షన్ చేస్తాను, యూ కెన్ ఆర్డర్ ఫ్రమ్ దేర్. పైన బట్టలు అవన్నీ అందవు కాబట్టి మనం స్టూల్ వేసుకున్నాం అనమాట. ఇది నాకే కదా, ఎవరికి కూడా అందదు, అంత హైట్లో ఉంది కాబట్టి. సో నేను టెంపుల్స్కి వెళ్ళేటప్పుడు మాక్సిమం కాటన్ చుడిదార్స్ లాంటివే ప్రిఫర్ చేస్తాను, మనకు కొంచెం కంఫర్ట్గా ఉంటుంది కాబట్టి. సో ఇవన్నీ కూడా కాటన్ చుడిదార్స్ లాంటివి. అండ్ కొన్ని ఇంకా అసలు నేను యూజ్ కూడా చేయలేదన్నమాట. సో నేను గివ్ అవే పెడతాను అని చెప్పాను కదా. సో ఎలాగా ఏంటి అని అంటే, నేను కాస్ట్యూమ్ చూపించినప్పుడు మీకు నచ్చిన కాస్ట్యూమ్ స్క్రీన్ షాట్ చేసి విష్ణుప్రియ అఫీషియల్ అనేది నా ఇన్స్టాగ్రామ్ పేజ్, దానికి మీరు ఫోటో పంపిస్తే అప్పుడు ఎవరైతే ఫస్ట్ 3 లక్కీ మెంబర్స్ ఉంటారో వాళ్ళకి నేను పంపించడం జరుగుతుంది. మళ్ళీ అక్క నేను మెసేజ్ చేశాను మీరు రిప్లై ఇవ్వలేదు ఇలాంటి నన్ను తిట్టుకోవద్దు, ఎందుకంటే గివ్ అవే పెట్టడం అనేది చాలా 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 కష్టం అనమాట. సో ఎవరికి వెళ్తుంది ఏంటి అనేది నాకైతే తెలీదు. అండ్ నిజంగా వెళ్ళిన వాళ్ళందరూ కూడా లక్కీ విన్నర్సే. అండ్ ఇంకొకటి నాకు ఒక డౌట్, సో అందరూ నా సైజ్లోనే ఉన్నారు అని అనుకోండి, నా డ్రెస్సెస్ అయితే కొంచెం ఫిట్ అవుతాయి. లేదు అని అంటే వాళ్ళ సిస్టర్కి కానీ ఎవరికైనా కూడా ఇవ్వచ్చు, ఎందుకంటే నేను 1 time or 2 times యూజ్ చేసిన కాస్ట్యూమ్సే ఇవన్నీ కూడా, ఎప్పుడూ యూజ్ చేయలేదు ఎక్కువగా. సో ఫస్ట్ అయితే నేను రీసెంట్గా యూజ్ చేశాను, ఇది నా బర్త్డే అండ్ రాఖీ ఫెస్టివల్ అప్పుడు యూజ్ చేసిన ప్యూర్ కాటన్. ఇక్కడ నేను కుర్తీ స్టైల్ హబ్ అని చెప్పి ఒక షోరూమ్ ఉంది, అక్కడ నేను ఎక్కువగా పర్చేస్ చేస్తాను అనమాట. అండ్ దాని తర్వాత ఇన్స్టాగ్రామ్లో ఇచ్చికా విన్ అని చెప్పి ఒక పేజ్ ఉంది, అక్కడి నుంచి కూడా నేను ఎక్కువ తీసుకుంటూ ఉంటాను. సో దీనికి నీట్గా ఇలాగా దుపట్టా ఇచ్చారు అండ్ నేను వేసుకున్నాను కాబట్టి మీకు ఐడియా ఉండే ఉంటుంది. రాఖీ వ్లాగ్ కనుక మీరు చూస్తే వచ్చి ఇది అస్సలు యూజ్ చేయలేదు. సో ఇట్స్ అ కార్డ్ సెట్, ఇంకా ట్యాగ్ కూడా ఓపెన్ చేయలేదు.
బేసిక్గా అందరూ అనుకుంటారు వీళ్ళకి ఏం తక్కువ, అన్ని డబ్బులు ఉంటాయి కాబట్టి కొనుక్కుంటారని. అలా కాదు. మా ఇంటికి ఎవరైనా వచ్చారు అని అంటే ఏదో ఒక గిఫ్ట్ తీసుకొస్తారు. బికాస్ ఫ్రెండ్స్ ఎక్కువగా ఉంటారు నాకు. తర్వాత మేము ఎక్కడికైనా వెళ్ళినప్పుడు కానీ ఎవరొకరు బొట్టు పెట్టి తాంబూలం కింద ఏదో ఒకటి డ్రెస్ కానీ శారీ కానీ ఇలా ఇస్తూ ఉంటారు. అలాంటప్పుడు అది కాకుండా ఏంటంటే, నేను ఇంతకు ముందు కూడా మీకు ఒకసారి మెన్షన్ చేశాను, చాలామంది ఉమెన్ ఎంటర్ప్రెన్యూర్స్ అందరూ కూడా మనకి ఈ కాస్ట్యూమ్ ఇస్తానక్క, ఇది వేసుకుని ఒక పిక్చర్ పెట్టండి అని చెప్పి అడుగుతారు. కాబట్టి ఆ పిక్చర్స్ పెట్టడం వల్ల మీరు కొంతమంది ఒక 10 మంది అయినా కొనుక్కుంటారు అన్న ఉద్దేశంతో అలాంటి కాస్ట్యూమ్స్ అన్ని మన దగ్గర ఉంటాయి అన్నమాట. సో ఇది కార్డ్ సెట్, లైట్ పీచ్ కలర్. సో ఇంకా నేను యూజ్ చేయలేదు, ఇది పేపర్ ఉంది అందుకే ఓపెన్ చేయలేకపోతున్నా. సో యా, ఇంకా దీన్ని యూజ్ చేయలేదు. ఇన్ కేస్ మీకు ఎవరికైనా నచ్చింది, నాకు స్క్రీన్ షాట్ వచ్చింది ఫస్ట్ అంటే కనుక నేను పంపించేస్తా, నాకు ఏం ప్రాబ్లం లేదు. దీనికి నీట్గా అండ్ క్లాత్ అయితే చాలా బాగుంది. లైట్ లావెండర్ షేడ్లో ఉన్న చూడగా ఇది నేను టెంపుల్స్కి వెళ్ళినప్పుడు యూజ్ చేశాను. మీరు చూసే ఉంటారు, అయాన్స్తో నేను ఇక్కడ హైదరాబాద్లో వెంకటేశ్వర స్వామి టెంపుల్కి వెళ్ళినప్పుడు యూజ్ చేశాను. దీనికి చాలా చక్కగా దుపట్టా అండ్ బాటమ్ కూడా చాలా నీట్గా వచ్చింది. సో నేను అన్నీ ఇలా నీట్గా పెట్టుకున్నాను కాబట్టి నాకు చాలా కష్టంగా ఉంది ఓపెన్ చేసి చూపించడం. సో దుపట్టా అనేది మనకి ఆర్గన్జాలో ఇచ్చారు. సింపుల్ అంబ్రెల్లా టాప్, లైట్ పిస్తా గ్రీన్ షేడ్లో, ఇది పేస్టల్ షేడ్స్. సో చాలామంది ఇప్పుడు 10th చదువుకున్న వాళ్ళ తర్వాత ఇంటర్ వెళ్ళే వాళ్ళు ఉంటారు కదా పిల్లలు, వాళ్ళందరూ కూడా నాకు కొంచెం త్వరగా మెసేజ్ చేసేసేయండి, ఎందుకంటే వాళ్ళకి ఇవి చాలా యూస్ఫుల్ అవుతాయి. నేను కూడా ఎన్నని పెట్టుకుంటాను ఇంట్లో. సో మీకు కూడా కొంచెం నా తరపు నుంచి ఒక గిఫ్ట్ లాగా ఉంటుంది కాబట్టి. సో ఇది ఇంకా నేను యూజ్ చేయలేదు, బట్ ఇది చాలా ఇష్టపడి కొనుక్కున్నా. ప్లీజ్ ఇది మాత్రం ఎవరు స్క్రీన్ షాట్ పంపించకండి రా, ఎందుకంటే నేను ఇంకా యూజ్ చేయలేదు. సో ఇది నేను ఓపెన్ చేసి చూపిస్తా. ఎప్పటి నుంచో అనుకుంటున్నా ఇది వేసుకుందాం 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 అని. సో ఇదేమో పింక్, నువ్వు పింక్ వేసావా అని అంటాడు మళ్ళీ. లైట్ పీచ్ కలర్, దానికి బ్లాక్ థ్రెడ్ వర్క్ ఇది కంప్లీట్గా. సో దీనికి చాలా సింపుల్గా మనకి దుపట్టా అండ్ బాటమ్ కూడా ఇచ్చారు. నెక్స్ట్ వచ్చి ఇది కూడా యూజ్ చేయలేదు, క్రీమ్ కలర్. నాకు తెలిసి ఇవి కొత్తవి అని చెప్పి ఇదే స్క్రీన్ షాట్స్ పంపిస్తారు మీరు. అలాంటివి చేయకూడదు, ఏది నచ్చితే అది పంపించాలి, ఓకేనా? ఇది నేను తిరుపతి వెళ్ళినప్పుడు కాలు నడకని వెళ్ళాలి అని అనుకుంటున్నాం మెట్ల మీద. అప్పుడు యూజ్ చెయ్యాలి అని నేను ఎప్పటి నుంచో దాచుకుందాను తెలుసా. ఇది కొనుక్కుని ఆల్మోస్ట్ 1 year అవుతుంది, ఇప్పటి వరకు కూడా వేసుకోలేదు. సో నేను అలా ఏదో కొంచెం అలా పెట్టుకుంటూ ఉంటాను అనమాట. నేను అరుణాచలం గిరి ప్రదక్షిణ చేసేటప్పుడు, తర్వాత ఇప్పుడు నేను చెప్పాను కదా తిరుపతి ఇలా కాలినడకని వెళ్ళాలి అని అనుకున్నప్పుడు కానీ, షిరిడి ఇలాంటి టెంపుల్స్ అన్నిటికీ కూడా చాలా సింపుల్గా మనం కాటన్ వేర్ యూజ్ చేసుకుని వెళ్తే చాలా ప్లెజెంట్గా అనిపిస్తుంది అని అనుకుంటాను నేను. అందుకని దుపట్టా మనకి ఇలా ఇచ్చారు. సో చాలా బాగుంది. ఇన్ కేస్ ఇది ఎవరైనా పంపిస్తే ఇది గెలుచుకున్న వాళ్ళు చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు అనమాట, మంచి డ్రెస్ పంపించారు అక్క అని. సో ఇది అండ్ న్యూ డ్రెస్. దాని తర్వాత వచ్చి ఇంకొకటి, ఇది ఇందాక నేను చూపించాను కదా అప్పుడు తీసుకున్న కాస్ట్యూమే. ఇది అసలు ఎప్పుడు యూజ్ చేశాను అనేది నాకు అసలు ఐడియానే లేదు. ఇది దుపట్టా, బాటమ్ ఎప్పుడు యూజ్ చేశాను, దిస్ ఇస్ అ స్పెషల్ వన్. మనం మిస్టర్ అండ్ మిస్సెస్ సుధామూర్తి టీజర్ లాంచ్ అప్పుడు సుమా అక్క దగ్గరికి వెళ్ళాం కదా, అప్పుడు యూజ్ చేసిన కాస్ట్యూమ్ అనమాట. సో సడన్గా నాకు స్ట్రైక్ అవ్వలేదు. దాని తర్వాత నుంచి ఇప్పటి వరకు అసలు ఈ కాస్ట్యూమ్ కూడా వేసుకోలేదు. బట్ కాస్ట్యూమ్ దీనికి ఆర్గన్జాలో నేను ఆల్రెడీ మీకు చూపించాను కదా, ఆర్గన్జాలో ఇలా దుపట్టా వచ్చింది అండ్ బాటమ్ ఈ కలర్. సో నెక్స్ట్ ఒక కార్డ్ సెట్, ఇది మనకి పలాసో ప్యాంట్ లాగా వచ్చింది. ఇది కూడా నేను ఒక్కసారి యూజ్ చేసా, ఇది కొంచెం నాకు లూజే ఉంది. ఇది పలాజో ప్యాంట్, బట్ మనకి వేసుకున్న తర్వాత ఒక లెహంగా లాగా అనిపిస్తుంది. దీనికి పైన ఇలాగా కోట్. ఇవన్నీ కూడా ఎక్కడ స్టోర్ ఏదైనా వెళ్ళినప్పుడు ఎక్కడ బాగుంటే అక్కడ అలాగా తీసుకుంటాం అనమాట. దీనికి లైట్గా ఇలాగా వర్క్ అనేది వచ్చింది. సో జార్జెట్ కాబట్టి మనం ఒకసారి వేసుకున్న తర్వాత మళ్ళీ కూడా దీన్ని
ఐరన్ చేసుకోవాల్సి వస్తుంది అనమాట కోట్. అండ్ లోపల మనకి స్పైటీ లాంటిది ఇచ్చారు, ఒక బాటమ్. దట్స్ ఇట్, దిస్ వన్. నెక్స్ట్ ఈ కాస్ట్యూమ్ మాత్రం అసలు ఎవరు కూడా పెట్టడానికి వీల్లేదు. సిద్ధు ఫస్ట్ అభిషేకం సీరియల్లో వర్క్ చేసినప్పుడు తనకు వచ్చిన ఫస్ట్ చెక్లో శాలరీతో నాకు తీసుకున్న డ్రెస్ అనమాట ఇది. అంత జాగ్రత్తగా అన్నిటికంటే కింద పెట్టుకున్నాను అనమాట. ఇది నేను ఒకసారే యూజ్ చేసా, ఎప్పుడో ఉగాదికి, మా పెళ్ళి అవ్వక ముందు ఒక ఉగాదికి నేను యూజ్ చేసా. దాని తర్వాత నుంచి ఇప్పటి వరకు అలానే ఉంచుకున్నాను అనమాట. అంబ్రెల్లా కట్ డ్రెస్ ఇది. ఇప్పుడంటే చాలా డిజైనర్స్ వచ్చేసారు కాబట్టి బాగా కుట్టేవారు, అప్పుడు అంత బాగా కుట్టలేదు. బట్ అయినా కూడా నాకు సరిపోయేది, చాలా బాగా వేసుకున్నాను అనమాట. దీనికి వైట్ కలర్ దుపట్టా లాంటిది ఇచ్చారు, అది నేను వేరే వాటి మీద యూజ్ చేస్తూ ఉంటా, సో అందుకని అది ఇప్పుడు ఇక్కడ లేదు. ఇది మాత్రం ప్లీజ్ అసలు ఎవరు కూడా స్క్రీన్ షాట్ పెట్టొద్దు. సో ఇది దుపట్టా కొంచెం మనకి బనారస్ స్టైల్లో వచ్చింది. అయాన్ష్ ఎల్కేజీ అప్పుడు వాడి స్కూల్ యానివర్సరీ ఉంటుంది కదా, యాన్యువల్ డే, అప్పుడు యూజ్ చేసింది అనమాట. ఎల్కేజీ యాన్యువల్ డే అప్పుడు యూజ్ చేసిన కాస్ట్యూమ్ ఇది. అప్పుడు వేసుకున్నాక మళ్ళీ ఎప్పుడు వేసుకోలేదు, బాగా లూజ్ అయిపోయింది. బట్ నాది బేసిక్గా ఎన్ సైజ్, కానీ ఎస్ వస్తాయి అనమాట. కానీ నేనే కొంచెం ఎందుకు వేస్తూ అని చెప్పి అలా లూజ్గా వేసుకుంటూ ఉంటా. అండ్ బాటమ్ ఇది సేమ్ కలర్, మీకు చూడడానికి రెడ్ కలర్లో కనిపించవచ్చు, కానీ ఇది ఒక కనకాంబరం షేడ్ లాగా ఉందన్నమాట. బాగుంటుంది డ్రెస్, నాకు చాలా ఇష్టం. నేను అంత జాగ్రత్తగా పెట్టా, ఒకటి తీస్తే ఒకటి పడిపోయేలాగా ఉన్నాయి. ఇది వచ్చి నార్మల్ అంబ్రెల్లా డ్రెస్ టైప్, ఒక ఫ్రాక్. ఇది నేను తమిళనాడు కంచి కామాక్షి అమ్మ టెంపుల్కి నేను తేజు వెళ్ళాం, అప్పుడు యూజ్ చేసా. దాని తర్వాత మళ్ళీ ఇప్పటివరకు ఎప్పుడు యూజ్ చేయలేదు, ఎందుకంటే టెంపుల్స్ అలా వెళ్ళినప్పుడు లేదా ఇంటి దగ్గర ఏదైనా బర్త్డే పార్టీస్ అలాంటప్పుడు కొంచెం సింపుల్గా ఉంటుంది కాబట్టి ఈ కలర్ నేను ప్రిఫర్ చేశాను. ఎక్కడ తీసుకున్నాను అనేది ఐడియా లేదు, బట్ బాగుంటుంది. ఇది కూడా అన్నీ కూడా మ్యాక్సిమం మీకు ఎం సైజ్ ఆర్ ఎస్ సైజ్ కాబట్టి ఈజీగా వచ్చేస్తాయి. సో ఇది బాటమ్ అండ్ దుపట్టా మనకి ఇక్కత్ లాగా ఇచ్చారు దుపట్టా. సో దీనికి ప్లెయిన్ టాప్, ఇది కూడా అసలు యూజ్ చేయలేదు, దాచిపెట్టా. ప్లెయిన్ టాప్, కాటన్, ఇది ప్యూర్ కాటన్. సో ఇది కూడా యూజ్ చేయలేదు, దీనికి కూడా నీట్గా నెక్కి ఇలాగా పర్ల్ వర్క్ లాగా వచ్చింది. ఇది కాటన్ అయితే కాదు, కానీ కొంచెం మెత్తగా ఉండే క్లాతే. సో దిస్ ఈజ్ ఆల్సో ఎమ్ సైజ్. అండ్ ఇది ఒక లాంగ్ ఫ్రాక్, ఇది నేను ఒక ఇంటర్వ్యూలో వేసుకున్నా. సో దీనికి బెల్ట్ కూడా వచ్చింది, దీంట్లో పెట్టలేదు. బెల్ట్స్ అన్నీ కూడా నేను సపరేట్గా పెట్టుకున్నా. అండ్ మనకి మగ్గం వర్క్ బెల్ట్స్ అనేవి కూడా వస్తూ ఉంటాయి కదా, అవి కూడా చాలా కలెక్షన్స్ ఉన్నాయి నా దగ్గర. సో మామూలుగా ఏంటి అని అంటే ఇంట్లో రెగ్యులర్గా ఉండే వాళ్ళకి ఎప్పుడైనా అకేషన్ పరంగానే వేసుకుంటారు, బట్ మాకు ఎవ్రీడే ఏదో ఒక అకేషన్ ఉంటుంది, బయటికి వెళ్ళే పని కానీ, లైక్ షూటింగ్స్ అప్పుడు లేదా షూట్స్లో డిఫరెంట్ కాస్ట్యూమ్స్ యూజ్ చేయాల్సి వస్తుంది, ఫంక్షన్స్ ఉంటాయి, అవార్డ్ ఫంక్షన్స్ లాంటివి ఉంటాయి, ఇంటర్వ్యూస్ ఉంటాయి. సో ఇలాంటప్పుడు చాలా కాస్ట్యూమ్స్ అవసరం వస్తాయి కాబట్టి ఇన్ని కాస్ట్యూమ్స్ మన దగ్గర ఉంటున్నాయి. సో ఇది రీసెంట్గా మధు ప్రియాంక ఉన్నారు కదా, వాళ్ళ పాప జాబిలీ బర్త్డేకి వెళ్ళినప్పుడు వేసుకున్నాను అనమాట. సో ఇక్కడ ఈ కింద ఏవైతే ఉన్నాయో ఈ 4 కాస్ట్యూమ్స్ అండ్ ఇక్కడ ఉన్న కాస్ట్యూమ్స్ చాలా ఇంపార్టెంట్ నాకు. ఇవి మా మమ్మీ శారీతో నేను అప్పుడు ఇద్దరు అమ్మాయిలు సీరియల్ అవి చేస్తూ ఉన్నప్పుడు కుట్టించుకున్నాను అనమాట. సో అప్పుడు మీకు ఐడియా ఉండే ఉంటుంది కదా, ప్లెయిన్ శారీస్ తీసుకుని పెయింట్స్ వేసుకునేవారు, తర్వాత వర్క్ చేసుకునేవారు. సో మా మమ్మీ ఎక్కువ వర్క్ చేసేవారు, తర్వాత పెయింటింగ్ చేసేవారు అనమాట. అప్పుడు నేను వాటితో అంటే ఇంకా పెయింట్ చేయలేని సిచ్యువేషన్ వచ్చినప్పుడు ఈ ప్లెయిన్ శారీస్తో అలాగా నేను ఇవి కాస్ట్యూమ్స్ అయితే ఇలా కుట్టించుకున్నా. సో ఇది నేను పక్కన పెట్టేస్తున్నా, అది మనకి గివ్ అవేలో లేదు. అండ్ ఇది నాకు రీసెంట్గా రాఖీ గిఫ్ట్ వచ్చింది, సంతోషాన్నే ఇచ్చింది. దీనికి కూడా నీట్గా ఆర్గన్జా దుపట్టా అనేది కూడా ఇచ్చారు, ఇది కూడా చాలా బాగుంటుంది. అండ్ ఇంకొకటి వచ్చి ఇది ప్యూర్ కాటన్. ఇన్ని కొత్తవి ఉన్నాయా అక్క మీకు అని అంటారు, లేదు మీ ఆయన మంచి ఆయన కాబట్టి కొనిస్తున్నారు అని మాట్లాడతారు.
చెప్పాను కదా, ఎవరొకరు ఏదో ఒకటి గిఫ్ట్గా పంపిస్తారు. ఇప్పుడు మీరు కూడా చాలా మంది అక్క ఎప్పటి నుంచో మీకు గిఫ్ట్ పంపించాలనుకుంటున్నాను, కొంచెం చెప్పండి అది అన్నప్పుడు నేను చెప్తాను కదా, అలాగా పంపిస్తూ ఉంటారు అన్నమాట నాకు. ఇది నార్మల్ కాటన్ ఫ్రాక్ లాంటిది, ఇది కూడా ఇంకా యూజ్ చేయలేదు ఎందుకంటే కొంచెం పొడుగా అయింది. మా అత్తయ్యని ఒక స్టిచ్ చేయమని చెప్పాలి. దేనికన్నా ఎప్పుడైనా ఎవరైనా బర్త్డే పార్టీస్కి వెళ్ళినప్పుడు యూజ్ చేద్దామని అనుకుంటా. ఎప్పుడు షూట్ నుంచి వెళ్ళడమో లేకపోతే షూట్ అయిపోయిన తర్వాత వెళ్ళడమో జరుగుతూ ఉంటుంది. ఒక్కొక్కసారి సిద్ధు నేను ఈ కాస్ట్యూమ్ వేసుకున్నాను, ఈ కలర్ వేసుకున్నాను, నువ్వు కూడా ఈ కలర్ వేసుకోవచ్చు కదా అన్నప్పుడు, లేకపోతే నేను ముందు వెళ్ళిపోయి సిద్ధు లేట్గా వచ్చినప్పుడు ఇంటి దగ్గర నుంచి ఏదైనా అవుట్ఫిట్ తీసుకొని రానంటే తనకు నచ్చింది తీసుకురావడం వల్ల ఎప్పుడు ఈ కాస్ట్యూమ్స్ అన్నీ వేయటం అయితే జరగలేదు. నేను ఇప్పుడు ఓన్లీ మీకు టెంపుల్స్లో యూజ్ చేసిన చుడిదార్ టైప్ కాటన్ వేర్ లాంటివే చూపిస్తున్నాను కాబట్టి ఇక్కడున్న వెస్ట్రన్ వేర్ అంతా కూడా నేను ఇంకొకసారి వీడియో చేస్తాను. ఎందుకనంటే ఈ నా కాస్ట్యూమ్స్ అన్నీ చూపించాలి అని అంటే సరిపోదు, మనకి ఒక 5-6 గంటలు పడుతుంది అన్నమాట. సో ఇంకొకటి వచ్చి కాస్ట్యూమ్, ఇది కూడా నేను ఇప్పటి వరకు యూజ్ చేయలేదు. దీన్ని కూడా ఒక స్టిచ్ చేయించాలి, కొంచెం ఎక్సెల్ సైజ్ వాళ్ళకి కూడా ఉపయోగపడుతుంది అనమాట. సో ఇప్పుడు నేను ఇవన్నీ తీసి మీకు ఇలా చూపిస్తున్నాను, మళ్ళీ నేను సర్దుకోవాలి. ఇది కూడా, దీనికి కూడా ఒక స్టోరీ ఉంది. ఇది యాక్చువల్గా ఎవరికైనా సరే పెద్దవాళ్ళు అనే వాళ్ళకి బ్రైట్ కలర్స్ అంటే బాగా నచ్చుతాయి. సో ఈ కాస్ట్యూమ్, ఈ కలర్ నాకు స్కిన్ కలర్ లేదు అని చెప్పి నేను తీసుకున్నా. ఎప్పుడు అంటే మా రిసెప్షన్కి నేను షాపింగ్ చేస్తూ ఉన్న టైంలో నాకు ఈ కాస్ట్యూమ్ నచ్చింది అనమాట. ఇది మనకి ఇలా వస్తుంది ప్యాంట్, అప్పుడే తీసుకున్నది నేను. అంటే ఈ కాస్ట్యూమ్కి ఆల్మోస్ట్ 8 years అని చెప్పాలి. 8 years నుంచి ఈ కాస్ట్యూమ్ ఇలానే ఉంది, ఇలాగ టాప్. సో దేనికైనా యూజ్ చేయాలి ఈ కలర్ కాంబినేషన్ది. అంటే నేను ఒకసారి 2 సార్లు యూజ్ చేసి జాగ్రత్తగా మళ్ళీ డ్రై క్లీనింగ్కి ఇచ్చేసి అలా నీట్గా ఐరన్ చేయించేసి పెట్టేస్తాను కాబట్టి అన్నీ చెక్కు చెదరకుండా ఏదో షోరూంలో తీసినట్టే ఉంటున్నాయి. ఇది సిద్ధు నాకు తనే పాపం మళ్ళీ షాప్ చేసి తీసుకొచ్చిన కాస్ట్యూమ్ అనమాట. బాటమ్ కంప్లీట్ ఎల్లో కలర్. ఇదేంటంటే లాస్ట్ టైం మేము సాయిబాబా టెంపుల్లో భోజనాలు పెట్టించాము, అప్పుడు ఆ రోజు యూజ్ చేసిన కాస్ట్యూమ్ అనమాట. వేసుకున్న కాస్ట్యూమ్ ఎల్లో కూడా కాదు, ఇది మస్టర్డ్ ఎల్లో గోల్డ్ ఫినిషింగ్ అలా వచ్చిన కాస్ట్యూమ్. ఇది అయితే కొన్ని ఏళ్ళ నుంచి నా దగ్గర అలా ఉంది కాస్ట్యూమ్, రెడ్ కలర్. ఇది ఇప్పటికీ కూడా సరిపోద్ది, 12 years అయి ఉంటుంది ఈ కాస్ట్యూమ్కి. చార్మినార్ సైడ్ తీసుకున్నాను, నాకు ఐడియా లేదు కానీ 12 years అయింది ఈ కాస్ట్యూమ్కి. సో అన్ని ఇయర్స్ తర్వాత ఎందుకులే అని చెప్పి అనుకోవచ్చు మీరు, బట్ అసలు ఏ మాత్రం చెక్కు చెదరకుండా బాగుంటుంది అనమాట. సో ఇది, అండ్ దీంతో పాటు మీకు ఇంకొక కాస్ట్యూమ్ చూపిస్తా, గ్రీన్ కలర్. ఇది నేను మొన్న ఒక్కసారి ఫోటోషూట్ అప్పుడు యూజ్ చేశాను, బాగా నచ్చి తీసుకున్నా ఈ కలర్. ఇప్పటి వరకు యూజ్ చేయలేదు. ఓ సారీ, ఇది డ్రెస్ దుపట్టలా వేసుకుంటున్నా, ఇది దుపట్టా. ఇంట్లో నాకు ఒక ఆడపిల్ల ఉండుంటే ఇవన్నీ దాయొచ్చు, ఏదైనా చేయడానికి బాగుండేది. సో అప్పటికి వాళ్ళకే ఇంకా రకరకాల మోడల్స్ వచ్చి మమ్మీ దిస్ ఈజ్ ఓల్డ్ ఫ్యాషన్ అని చెప్పేస్తారు మనకి పిల్లలు. ఇంకొకటి ఏంటంటే నేను చాలా జాగ్రత్తగా అసలు ఎంత ఇష్టపడి కొనుక్కున్నాను ఇది కాస్ట్యూమ్. మేము ఫస్ట్ టైం పెద్దమ్మ తల్లి టెంపుల్లో భోజనాలు పెట్టించినప్పుడు వేసుకున్నాం అనమాట. ఆ రోజు మా వాళ్ళందరూ కూడా అక్క అసలు ఎంత బాగుంది తెలుసా నీ కాస్ట్యూమ్, అది ఇది అని చెప్పి మాట్లాడారు. అయాన్స్కి హెల్త్ బాగాలేదు ఆ టైంలో. నేను జెండు బామ్ లాంటిది ఉంటుంది, ఆ జెండు బామ్ అనేది కార్లో పెట్టా. హీట్కి జెండు బామ్ మొత్తం అంతా కూడా కరిగిపోయి కంప్లీట్ డ్రెస్కి అంతా అయిపోయింది. ఎన్నిసార్లు డ్రై క్లీనింగ్ చేయించినా కూడా పోలేదన్నమాట. సో ఇప్పటికీ కూడా దాన్ని యూజ్ చేయకుండా అలా ఉంచాను. సో దీన్ని ఏదైనా కలర్ మార్పించే పని చేయాలి, డైయింగ్ చేయించేసి మార్పించాలి. ఎన్నిసార్లు మొత్తం అలా వచ్చేస్తుంది. ఏ కలర్లో కలర్ కాంబినేషన్ నేను ఆ రోజు తీసుకుని వేసుకున్నా. కాస్ట్లీవే, బాగా అనిపించింది. నేను రెగ్యులర్గా యూజ్ చేసే నా చూడార్ కలెక్షన్ అనేది దసరా దివాళీకి ఒక 10 to 50 కాస్ట్యూమ్స్ వరకు అయితే మీకు చూపించాను. ఆల్మోస్ట్ దాంట్లో 60% ఆఫ్ ద కాస్ట్యూమ్స్ అసలు యూజ్ చేయనివే ఉన్నాయి. సో ఎవరైతే స్క్రీన్
ఏం చేస్తుంటారు ఇలాంటి రకరకాల కమెంట్స్ మాత్రం పెట్టకండి. బికాజ్ నేను ఫస్ట్ నుంచి చెప్తూనే ఉన్నా, ప్రతి ఒక్కరికి వారి లైఫ్ స్టైల్ బట్టి మనకి ఏదైనా సరే కూడా వస్తూ ఉంటాయి అన్నమాట. సో మన దగ్గర ఏదైతే ఉందో అది నేను మీ అందరికీ కూడా పంచాలి అని అనుకుంటున్నాను. థ్యాంక్ యూ. డెఫినెట్గా ఈ గివ్అవేలో పార్టిసిపేట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. బాయ్ బాయ్. అదే ఏ పాపకు అనుకుంటున్నావు? అది ఇప్పుడే చెప్పనన్నావు. అందరూ నాకు కంగ్రాట్స్ అని చెప్పడం కామనే అనుకోండి. సమ్మర్ టైం కి కొంచెం లేదు లేదు ఇంకా కూడా టైం నేను అవుతుంది. అనేది అంటే- మ్యాటర్ నేను చెప్పేస్తాను. సరే నేను అనేది అంతే. ఏంటండి అరాచకం? నువ్వే గోల్డ్ ఇంకెందుకు. అబ్బా ఏం వాడకవయ్యా అబ్బో